హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేస్తారని తప్పకుండా కమెంట్ చేయండి. చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్‌లో ఏంటంటే నేను లాస్ట్ టైము చాయ్ మసాలా చూపించాను. సో, అది పూర్తిగా డీటెయిల్‌గా చూపించలేదు. సో, చాయ్ మసాలా ఈరోజు ఈ వీడియోలో చూద్దురు గానీ అండ్ ఇంకా ఎవరైతే నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా పూర్తిగా చూసి మీకు కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మీకు ఈజీనే. అంటే దానివల్ల మీరేం ఎఫెక్ట్ అవ్వరు. సో, అది నాకు మంచి బెనిఫిట్ అవుతుంది. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు నైట్ ఈవినింగు వెజిటబుల్ షాపింగ్‌కి అండ్ ఫ్రూట్స్ మార్కెట్‌కి వెళ్ళామనమాట. అక్కడి నుంచి ఒకేసారి ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకొచ్చాను. ఒకేసారి నేను మీల్ ప్రెప్ అయితే చేసుకోను గానీ, ప్రిపరేషన్స్ అన్నీ చేసుకొని పెట్టుకొని ఉంచుకుంటాను. సో, దానివల్ల ఏంటంటే ఈజీ కుకింగు, ఈజీ గోయింగ్‌గా ఉంటుందనమాట. గార్డెనింగ్ నాకు చేయటానికి నేను గార్డెనింగ్ ఎక్కువ ఇష్టంగా చేసుకుంటాను. సో, దానికి నేను కిచెన్‌లో ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేకుండా ఈజీగా, హ్యాపీగా అయిపోయేలా ఉంటుందనమాట. ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా దొరుకుతాయి అక్కడ. సో, అక్కడి నుంచి తీసుకొచ్చాననమాట. ఇంత చలిలో కూడా స్ప్రౌట్స్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చినాయి. అడుగునా నేను ఈ టిష్యూ పేపర్ ఉంటుంది కదా, రీయూజబుల్ టిష్యూ పేపర్, ఇది వేసేసి కొంచెం పైన నీళ్ళు చిలకరిస్తూ ఉంటే సరిపోతుంది, చక్కగా వస్తాయి. ఇది మొన్న మొన్న నానబెట్టాను, మొన్న నైటు. నిన్నంతా ఇలాగే ఉన్నాయి. ఈరోజు మార్నింగ్కి మొలకలు వచ్చినాయి బాగా. ఇంకా బాగా వస్తాయి సాయంత్రంలోపు. మళ్ళీ కొంచెం నీళ్ళు లైట్గా ఇలా చిలకరిచ్చేయాలి. చిలకరించేసి మళ్ళీ మూత పెట్టేసి కొంచెం బయట ఎక్కడైనా కొంచెం వామ్గా ఉన్న ప్లేస్లో పెట్టేస్తే ఇలా మైక్రోవేవ్ పక్కన పెట్టేస్తాను నేను. చక్కగా వస్తాయి. ఎలా ఉంది? అసలు ఏం నోట్లో ముద్ద పెట్టి పూర్తిగా నవలకుండానే టేస్ట్ తెలిసిపోయిందా? మసాలాలు నోట్లో వెళ్ళగానే అలా కరిగిపోతాయి. పప్పు నలగదా ఏంటి? సరే, పపాయ స్వీట్గా ఉందో చూడండి. కొంచెం నిమ్మకాయ అంటే బాగుంటుంది. ఇంకా వేనా? నిమ్మకాయ కొద్దిగా ఉంటే బాగుంటుంది. ఇంకా తీసుకొస్తున్నాం. బ్రేక్ఫాస్ట్కి స్ప్రౌట్స్ చేసేసిన తర్వాత ఇలా నేను కిచెన్లో ప్రీ ప్రెప్స్ అన్నాను కదా! సో, అట్లాంటివన్నీ ముందే చేసేసుకుంటాను. ఎందుకంటే ఈజీగా ఉంటుందనమాట కుకింగ్ మనకి. సో, శొంఠి పొడి, ఇంకా చాయ్ మసాలా చేస్తున్నాను. చాయ్ మసాలాకి కావాల్సినయేంటంటే శొంఠి కొంచెం దుంపలా గట్టిగా ఉంటుంది కదా, డ్రై అయిపోయినప్పుడు. సో, దాన్ని కచ్చా పచ్చా దంచుకొని మిక్సీలో పొడి చేసుకుంటే ఈజీగా పొడి అవుతుందనమాట. ఇలాయచి, కొంచెం లవంగ మొగ్గలు అండ్ దాల్చిన చెక్క. దాల్చిన చెక్క వేసుకుంటే చాలా మంచిది. గొంతులో ఏమైనా తేడా ఉన్నా, గరగరలా ఉన్నా గానీ మీకు దాల్చిన చెక్క వల్ల చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఇమ్యూనిటీ బూస్ట్ కూడా చేస్తుందనమాట. ఇంకా మిరియాలు. ఇవన్నీ కలిపి కొంచెం నేను పసుపు యాడ్ చేసుకున్నాను డైరెక్ట్‌గా. పసుపు కొమ్ములు ఆడించిన పసుపు ఉంది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నది. అదే యాడ్ చేసేసాను. మీకు కావాలంటే గనక పసుపు కొమ్ములు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. బట్ నేను ఆడించిన పసుపు ఉంది కాబట్టి అది యాడ్ చేసుకున్నాను. పసుపులు ప్యాకెట్ మాత్రం యాడ్ చేసుకోకండి. ప్యాకెట్ అయితే బాగోదు. ఇలా కచ్చపచ్చ దంచుకున్న తర్వాత సుత్తితో కొట్టుకుంటే పొడి అయిపోతుంది. తర్వాత దీన్ని మిక్సీలో వేసుకుని పొడి చేసేసుకోవాలి. ముందు సొంటి చేసుకున్న తర్వాతే మిగతావన్నీ చేసుకుంటే బెటరు. ఎందుకంటే ఇది లేకపోతే ఉండిపోతుంది అనమాట, గడ్డగడ్డలుగా ఉండిపోతుంది. సో నేను ఇదంతా వేయను, కొంచెమే వేస్తాను. ముందు ఇది పొడి చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఫైన్ పేస్ట్ అయిపోవాలి. మంచి వాసన వస్తుంది ఎంచకను. ఇది మనం విడిగా దేంట్లోనైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. బాలింతలకి సొంటి పొడి చేస్తారు కదా, అలా విడిగా సొంటి పొడి కూడా చేసుకోవచ్చు, మంచిది. ఇది ఎంత కావాలో అంత ఉంచుకొని మిగతా తీసేస్తున్నాను. ఇది సరిపోతుంది. సో ఇది ఉంచుకొని దీంట్లోనే మనం మిరియాలు ఒక 2 గుప్పెళ్ళు, యాలక్కాయలు ఒక 6 వేస్తున్నాను నేను.
దాల్చిన చెక్క మొత్తం ఒక స్టిక్ అనమాట. కొంచెం బాగుంటుంది, ఎక్కువ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. సో కొంచెం ఇలా అనుకుని వేసుకుంటే బెటరు. తర్వాత లవంగాలు నేను ఎక్కువ వేయను, నాకు ఎక్కువ లవంగాలు ఫ్లేవర్ వస్తే ఇష్టం ఉండదు. సో ఒక 4 అనుకోండి అంతే, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. ఇష్టమైతే ఎక్కువ వేసుకోవచ్చు, నాకు పెద్ద ఇష్టం ఉండదు, సో అందుకే ఎక్కువ వేయను నేను. దీంట్లోనే నేను ఒక 2 చెంచాలు పసుపు వేస్తున్నాను. 2 చెంచాలు సరిపోతుంది. ఇదే పౌడర్ని మనం పాలలో కలిపిచ్చేయచ్చు పిల్లలకి. ఇది మంచి పసుపు కొమ్ములు ఆడించింది కాబట్టి ఇంత మంచి కలర్ వచ్చింది, లేకపోతే ఇలా ఉండదు. ప్యాకెట్ పసుపు వేసుకోవద్దు. మీ దగ్గర ఆడించిన పసుపు ఉంటే ఓకే, లేకపోతే పసుపు కొమ్ములు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. చాయ్ మసాలా అనే కాదు, ఇంకా ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఇంకా ఏదైతే మనం ఇంట్లో చేసుకోగలుగుతామో అలాంటివన్నీ కూడా నేను ఇంట్లోనే చేస్తాను మ్యాక్సిమం. ఎందుకంటే మనం బయట మార్కెట్ నుంచి కొనుక్కున్నది ఈ రోజుల్లో ఎంత కల్తీ ఉంటుందో చెప్పలేం కదా. సో ఇంట్లో చేసుకునే ఓపిక అండ్ ఇంట్లో అప్లయన్సెస్ ఎలాగా ఉంటాయి, మిక్సీ, చిన్న చిన్న గ్రైండర్లు, ఇట్లాంటివన్నీ అందరికీ ఉంటున్నాయి. సో దానివల్ల ఇంట్లో చేసుకోవడమే బెటర్ అని అనుకుంటాను. మంచి క్వాలిటీ ఉన్న సరుకు తీసుకొచ్చి తర్వాత మనమే దానిని చేసుకుంటే కనుక బెటర్. ప్రతి దానికి కూడా మనం ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటే దానికి ప్రాసెస్ అంతా వచ్చేస్తుంది. సో నేను మ్యాక్సిమం అన్నీ ఇంట్లో చేసుకోవడానికే ట్రై చేస్తాను అనమాట. ఇలా అన్నీ లేబుల్ చేసి పెట్టుకుంటే కనుక ఇన్ కేస్ మా పిల్లలు యూజ్ చేసినా కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందనేసి నేను లేబుల్ చేసి పెట్టుకుంటాను. ఇంకా కందిపొడి, శనగపొడి, నువ్వుల పొడి, కారప్పొడి, ధనియాల కారం, కరివేపాకు కారప్పొడి, ఇట్లాంటివన్నీ కూడా నేను చిన్న చిన్న బాటిల్స్లో చేసుకుంటాను. ఎక్కువగా చేసుకున్నా కానీ దాని ఫ్లేవర్ మనకి టేస్ట్ రాదనమాట. ఎప్పుడైనా మనకి నచ్చని కూర అని కాదు, ఎప్పుడైనా మనం తినాలి అనిపించి నోరు చప్పగా అయిపోతుంది కదా, ఆ టైంలో మనం ఒక ముద్దకి చక్కగా అది వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే వేడివేడి అన్నంలో ఎంత హాయిగా ఉంటుంది. కొంచెం టేస్ట్ బడ్స్ చాలా బాగా ఫీల్ అవుతాయి అనమాట, ప్యాలెట్కి చాలా బాగుంటుంది. సో అందుకే మధ్య మధ్యలో తినడానికి అనేసి కొన్నిగా అంటే చిన్న చిన్న బాటిల్స్లో చేసి పెట్టుకోవడం అలవాటు అనమాట నాకు. ఆ రోజు లంచ్కి నేను రసం చేశాను. రసం కూడా మిరియాల రసం, టమాటో మిరియాల రసం అనమాట. మిరియాలు, ఒక పచ్చిమిరపకాయ, ఒక టమాటో అండ్ ఒక్క ఉల్లిపాయ మాత్రం పేస్ట్ చేసుకుని మిక్సర్లో ఆ పేస్ట్ని కూడా యాడ్ చేస్తే కనుక బాగా ఎక్కువ స్ట్రాంగ్గా బాగుంటుందన్నమాట. అండ్ ఒక టమాటో మాత్రం ముక్కలు కోసి యాడ్ చేశాను. ఎందుకంటే మా పాపకి టమాటో చారులో ఆ ముక్కలు కనబడితే చాలా ఇష్టం అనమాట. సో ఆ రోజు రసం చేశాను. ముద్దపప్పు, వడియాలు, పిండొడియాలు పల్చగా పోసినవి కాకుండా ఉండలుగా మీ సైడ్ పెట్టుకుంటారా? మా సైడ్ అయితే అలా పెట్టుకుంటాం. సో పిండొడియాలు గట్టి వడియాలనమాట. పిండొడియాలు కూడా వేయించాను. అప్పడాల్లో ఉన్న వడియాలు ఎందుకంటే ఎక్కువ ఆయిల్ లాగుతుంది అని అనేసి అనుకుంటాను నేను. ఇలా పిండి వడియాలు, గట్టి వడియాలు అయితే ఎక్కువ ఆయిల్ లాగదు. సో ఆ వడియాలు వేయించాను. నెక్స్ట్ కాలీఫ్లవర్ ఫ్రై చేస్తున్నాను. ఈ సీజన్లో ఇంకా కాలీఫ్లవర్ ఎండ్ అయిపోయిందని అనుకోవచ్చు. ఈ తర్వాత నుంచి వచ్చే కాలీఫ్లవర్లో ఎక్కువ పురుగులు ఉంటాయి. సో అవాయిడ్ చేయడం బెటరు. సింపుల్గా కాలీఫ్లవర్ ఫ్రై చేశాను. ఓన్లీ గీ అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని దాంట్లో పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ ఒకటి ఫ్రై చేసేసి తర్వాత కాలీఫ్లవర్లో వేసేసిన తర్వాత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసి లాస్ట్లో కొంచెం నేను నువ్వుల కారం చల్లానమాట. ఇలా మనం పొడి చేసుకున్నప్పుడు ఏదైనా ఇలా ఫ్రై చేసుకున్న దాని మీద లాస్ట్లో మనం ఆ పొడిలు చల్లుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో నువ్వుల కారం చల్లితే కనుక టేస్టీగా ఉంటుంది. ఈ కాలీఫ్లవర్ ఫ్రై చేసిన తర్వాత లాస్ట్లో చల్లాను అనమాట. హై ఫ్లేమ్లో కాలీఫ్లవర్ ఫ్రై చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. తొందరగా ఫ్లోరెట్స్ అన్నీ ఉడికిపోతాయి అండ్ ఫ్రై అవుతాయి, బాగా మెత్తగా అయిపోకుండా చాలా టేస్టీగా ఉంటుంది కాలీఫ్లవర్. కొంచెం నెయ్యి అయితే తప్పకుండా యాడ్ చేస్తాను నేను, దానివల్ల ఒక రకమైన టేస్ట్ వస్తుందన్నమాట. సో నెయ్యి యాడ్ చేస్తే కనుక కాలీఫ్లవర్ ఫ్రై చాలా బాగుంటుంది. అసలు జైనీస్ అయితే కనుక కాలీఫ్లవర్ తినరు, ఎందుకంటే దాంట్లో పురుగులు ఉంటాయేమోనని డౌట్ అనమాట. సీజన్లో టైంలో అయితే కనుక మనం తీసుకోవచ్చు.
సీజన్ ఇంకా ఎండ్ అవుతుంది అన్న టైంలో తీసుకోకుండా ఉండడమే బెటర్. ఎందుకంటే చాలా చిన్న చిన్న గ్రీన్‌గా పురుగులొస్తాయి. కనపడవనమాట. వెనకాల కాడ ఉంటుంది కదా! ఆ కాడ దగ్గరుంటాయి. సో, ఈ టైం తర్వాతయితే ఇంక అవాయిడ్ చేయడమే బెటరు. ఇదే నేను లాస్ట్ టైము. అండ్ జైపూర్‌లోనండి ఈ టైం అసలు వచ్చేసరికి వెజిటబుల్స్ కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటాయి. గ్రీన్ వెజిటబుల్స్ అంటే గ్రీన్ వెజిటబుల్స్ కూడా ఇక నుంచి తగ్గిపోతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే సమ్మర్‌లో ఇక్కడ చాలా హెవీగా ఉంటుంది కదా! ఎక్కువ హార్ష్‌గా ఉంటుంది. సో, కొత్తిమీరతో సహా ఏ గ్రీన్ వెజిటబుల్స్ దొరకవు. చాలా కష్టంగా ఉంటుంది. ఈవెన్ ఇక్కడ మామూలుగా బయటికెళ్ళినా గానీ, మన సైడ్ లాగా అన్ని రకాల కూరలు అట్లా దొరకవు రెస్టారెంట్స్‌లో కూడా. స్పెసిఫిక్‌గా కొన్ని కొన్ని మాత్రమే ఉంటాయి. అన్ని రకాలు దొరకటం కష్టంగానే ఉంటుంది. బయట తినాలన్నా లంచ్ కానీ, బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇంకా సమస్య లేదు. ఓన్లీ ఒక సమోసా, ఆ కచోరీ, ఆ మిర్చి వడ అంటే పెద్ద పచ్చిమిరపకాయంలో ఆలు ఉడకపెట్టి బాయిల్ చేసేసింది మసాలా వేసి దాంట్లో కూరుతారు. దాన్ని శనగపిండిలో ముంచి బజ్జీ ఏస్తారనమాట. దాన్ని మిర్చి బడ అంటారు. అవి ఇంక ఈ మూడే దొరుకుతాయి. ఇంక బ్రేక్‌ఫాస్ట్‌కి మహా అయితే ఎక్కడో ఒక చోట డోక్లా అట్లాంటివి దొరుకుతాయి. ఇడ్లీ, దోస అన్నది లంచ్‌లోను డిన్నర్‌లోను తింటారిక్కడ వాళ్ళు. బ్రేక్‌ఫాస్ట్‌లో అయితే సమస్య లేదు. ఎక్కడ దొరకనే దొరకదు. మనలాగా అయితే ఇలా చిన్న చిన్న టీ బడ్డీ కొట్లు లాంటి వాటి చోట్ల టిఫిన్ సెంటర్‌లో అన్నీ దొరుకుతాయి బ్రేక్‌ఫాస్ట్‌లు. ఇక్కడ అసలు బ్రేక్‌ఫాస్ట్ సమస్య లేదు. బయట అసలు హోప్సే అక్కర్లేదనమాట. ఎక్కడైనా 3 స్టార్, 5 స్టార్ హోటల్స్‌లో వాళ్ళ గెస్ట్‌లకి సర్వ్ చేస్తారేమో గానీ అంటే బుఫే సిస్టమ్‌లా ఉంటుందేమో గానీ, మాక్సిమం అయితే గనక ఎక్కడ బ్రేక్‌ఫాస్ట్ చాలా తక్కువనమాట. దొరకదు బయట మామూలుగా ఎప్పుడైనా బ్రేక్‌ఫాస్ట్ తెచ్చుకొని ఇంట్లో తిందామా అన్నా గానీ. అలాగే కూరలు గూడా మనకి మన సైడ్ ఆంధ్రాలో కూరలు పలానా చోట అమ్మితే తీసుకొచ్చి ఇంటి దగ్గర మనం కూరలు ఎప్పుడైనా చేసుకోలేనప్పుడు, ఎప్పుడైనా ఒంట్లో బాలేనప్పుడు కూరలు అలా తెచ్చుకొని అన్నం వండుకుంటే సరిపోతుంది. బట్ ఇక్కడ అట్లాంటి ఫెసిలిటీస్ ఏమీ ఉండవు. ఏది ఎలా ఉన్నా గానీ ఇంట్లోనే చేసుకోవాలి. అవన్నీ చేసుకొని ఇంట్లో నుంచి బయటకొచ్చేసరికి 11:30 అయిపోయింది. సో, బయటకొచ్చి కొన్ని మొక్కలకి నీళ్లు పోద్దాము ఈరోజు ప్లాన్ ఉందనమాట. ఎందుకంటే నీళ్లు పోసి చాలా రోజులైంది. ప్లస్ బయట అంతా కూడా డస్టీగా అయిపోయిందనమాట. మంత్లీ ఒకసారన్నా నేను ఇలా డీప్ క్లీన్ చేస్తూ ఉంటాను. వాష్ చేయాలనమాట. ఈ వాష్ చేసినప్పుడల్లా మొత్తం ఈ చైర్ సెట్టు, ఈ కిటికీల దగ్గర నుంచి మెయిన్ డోరు, ఆ షూ ర్యాకు ఇవన్నీ కూడా నీళ్లయిపోయి మొత్తం అంతా చిరాగ్గా అయిపోతుంది. చుక్కలుగా ఉండిపోతాయనమాట. ఇక్కడ నీళ్ళల్లో కూడా ఫ్లోరైడ్ ఎక్కువుంటుంది. సో, దానివల్ల కొంచెం చుక్కలుగా మచ్చలు పడిపోతూ ఉంటాయనమాట. ఇదొక పెద్ద మెయింటెనెన్స్‌లా ఉంటుంది. ఎందుకంటే, ఇది వెంటనే క్లీన్ చేయకపోతే గనక మళ్ళీ అదంతా మచ్చలుండిపోయి చాలా చిరాకుగా ఉంటుంది. మీరందరూ అంటూ ఉంటారు కదా! మీ గార్డెన్ చాలా నీట్‌గా ఉంది. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అని. ఏమోనండి కొంచెం ఒక్కసారి ఏదైనా మొదలుపెడితే గనక మళ్ళీ అదంతా ఎండ్ అయ్యే వరకు అదొక పెద్ద పనిలా ఉంటుంది నాకైతే. సో, ఇదంతా డీప్ క్లీన్ చేసి ఈరోజు లంచ్ అయితే చాలా లేట్ అయిపోయింది. ఆకలిగా ఉంది. ఈ స్టాండ్స్ తీసుకొచ్చాను లాస్ట్ నైట్ బయటికెళ్ళినప్పుడు కూరగాయలకి. సో, ఇది స్టీల్‌దనమాట. ఎక్కువ రేట్ ఎక్కువే పడింది. బట్ ఏంటంటే చాలా స్టర్డీగా, చాలా స్ట్రాంగ్‌గా ఉంది. సో, పెద్ద కుండీలకి పెట్టడానికి ఉంటదనేసి నేను ఇవి 2 పీస్ తీసుకొచ్చాను. ఒకటి ఫైకస్ కింద పెట్టాను. ఒకటేమో ఇక్కడ పెట్టాననమాట. లంచ్ అయితే చాలా లేట్ అయిపోయింది. ఆకలిగా ఉంది. 2:30 అయిపోయింది. మా పాప స్కూల్‌లో కూడా ఈరోజు అడ్మిట్ కార్డ్ వచ్చింది 12థ్ ఎగ్జామ్‌కి, ఇంటర్మీడియేట్ ఎగ్జామ్‌కి. సో, అది తీసుకొనొచ్చిన తర్వాత మేము లంచ్ చేస్తున్నాము. తర్వాత లంచ్ చేసేసిన తర్వాత మళ్ళీ బయటంతా కూడా నీళ్ళది కడిగేసి ఉంచేసాను కదా! అది ఎక్కడైనా ఆరకపోతే గనక అదంతా మాప్ చేసి క్లీన్ చేయాలి ఇంకా. ఊరిపోయింది. నీకు ఇష్టం కదా మా పల్లెవంటే చాలా ఉంది. అయ్యో కూర్చువి. సో, ఇదండి ఈరోజు నా వ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేస్తారని, నా ఛానల్‌లో కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కొత్తగా చూస్తున్న వాళ్ళు అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఫర్ యువర్ టైమ్. హ్యాపీ గార్డెనింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్. బాయ్.